హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఏంటి అంటే ఆలు టమాటా కర్రీ. ఆలు టమాటా కర్రీ ఎలా చేశారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా నేనైతే వాటి కోసం 2 ఆలుగడ్డలు, 4 టమాటాలు, 3-4 పచ్చిమిర్చి అయితే తీసుకోవడం జరిగిందండి. తీసుకున్న తర్వాత పీలాప్ చేసి ఆలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీ కూడా. నేను పోపు కోసం అనేసి కడాయి అయితే తీసుకున్నానండి. తీసుకొని ఆయిల్ పోసి పోపు గింజలు అయితే వేసేసాను. అలా వేసిన తర్వాత మనము నెక్స్ట్ పోపు గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఆలు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలు అయితే మనం అందులో వేసేయాలండి. ఆయిల్లో అయితే వేసేయాలి. వేసిన తర్వాత అలా కాస్త ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆలుగడ్డ ముక్కలు వేసిన తర్వాత కాస్త అలా ఫ్రై అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి. నెక్స్ట్ వీటిలోకి అనేసి సాల్ట్ తీసుకోవాలండి. సాల్ట్ మనం ముందుగానే వేసుకుంటే ఏంటంటే కుకింగ్ అనేది తొందరగా అవుతుందండి. సో అందుకనేసి మనం సాల్ట్ ముందుగానే తీసుకోవాలి. సో ఎవరి ఇష్టం వాళ్ళదండి. సో నేనైతే ముందుగానే సాల్ట్ అయితే తీసుకుంటాను. సాల్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నానండి. అలా గ్రీన్ చిల్లీ తీసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రీన్ చిల్లీ తీసుకున్న తర్వాత నేనైతే కాసేపు అలా ఉడకనిచ్చానండి. సో నెక్స్ట్ అయితే 5-6 వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చగా దంచేసానండి. దంచుకోవాలి. అలా దంచుకున్న తర్వాత ఆలుగడ్డలు అయితే వేసేయాలండి. ఆలు మిశ్రమంలో అయితే వేసేయాలి. వేసి మరొకసారి అయితే కలుపుకోవాలండి. సో మ్యాక్సిమం ఒక 40% అయితే ఆలు అనేది కుక్ అయిపోయిందండి, ఉడికిపోయింది. సో నెక్స్ట్ నేనైతే టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో అలా టమాటా ముక్కలు కట్ పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను అయితే నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. అందులో ఆలు మిశ్రమంలో అయితే వేసేయాలండి. సో వేసేసిన తర్వాత మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చేసుకోవాలండి. సో చేసుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలండి. సో అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనము చూడండి అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనము ఇందులో 2-3 కొద్దిగా పెరుగు యాడ్ చేస్తే ఆలు టమాటాకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి. సో అందుకనేసి నేను పెరుగుతో అయితే చేస్తానండి. సో ఇందులో పెరుగు అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం టమాటాలు కూడా ఉడికిపోయినట్టున్నాయి. సో అలా ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ వీటిలోకి అయితే చూడండి పసుపు అయితే తీసుకోవాలి. పసుపు తీసుకున్న తర్వాత మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా పసుపు తీసుకొని కారం అయితే తీసుకోవాలి. సో కారం కూడా తీసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి. సో ఆ ఆయిల్లోనే కాసేపు అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనము నెక్స్ట్ వాటర్ అయితే తీసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే కర్రీ అనేది బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. సో అలా కలుపుకొని అయితే ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్రీ మ్యాక్సిమం రెడీ అయిపోయింది. సో వీటిలోకి నేను నెక్స్ట్ అయితే 3 స్పూన్లు అయితే గడ్డ పెరుగు అయితే యాడ్ చేశానండి. సో పుల్లగా ఉన్న పెరుగు అయితే వేయొద్దండి. సో అప్పుడే పెరుగు అంటే తోడు పెట్టుకున్నటువంటి పెరుగు అయితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో అలా తోడేసుకున్న పెరుగునైతే తీసేసుకోవాలి. తీసి వేయాలి. వేసిన తర్వాత కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేయాలండి. కొన్ని వాటర్ పోసిన తర్వాత మరికొన్ని నిమిషాలు అయితే అలా ఉడకనివ్వాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ పోసిన తర్వాత నేనైతే కలుపుకోవడం జరిగింది. సో అలా కలిపిన తర్వాత కొన్ని నిమిషాలు అయితే అలా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత నేను ఇందులోకి జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ నేను ఇంగువ అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఇంగువ తీసుకొని అలా ధనియాల పొడి తీసుకున్నాను. అలా ధనియాల పొడి కూడా వేసేయాలి. అల్లం పేస్ట్, ఇంగువ కూడా వేసేయాలి. వేసి మరొకసారి అయితే కలుపుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను నెక్స్ట్ అయితే ఇంగువ అయితే వేయడం జరుగుతుంది. సో అలా ఇంగువ వేసిన తర్వాత నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసేయాలండి. అలా అల్లం పేస్ట్ వేసేసి మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేయాలి. అలా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. మనకు మ్యాక్సిమం కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి అల్లం పేస్ట్ నేను ఎప్పుడైనా ఒక 5 మినిట్స్ ముందు దించుతామనగా వేస్తానండి. సో అట్లయితే టేస్ట్ అనేది కర్రీ బాగుంటుంది.
నెక్స్ట్ నేను అలా కలిపిన తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత వీటిలోకి నేను కరివేపాకు కొత్తిమీర తీసుకోవడం జరిగిందండి. సో లాస్ట్లో మనకు కరివేపాకు కొత్తిమీర వేసినట్టయితే మరొకసారి కలుపుకోవడం జరుగుతుంది. సో అలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చినట్టయితే మనకు కావాల్సినటువంటి ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చేసినట్టయితే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. సో గ్రేవీగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. కర్రీ అనేది బాగా వస్తుంది. సో ఈ వీడియోలో చూపించినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ఛానల్ని లైక్ చేసుకోండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని అనేది షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు రెసిపీ. థ్యాంక్ యూ.